ఇప్పుడు మిథున రాశి వారికి బృహస్పతి అనుగ్రహం ఎంతవరకు ఉంది? ఒక నెల రోజులు మాత్రమే ఉంది. నెల రోజులు మిథున రాశిలో బృహస్పతి ఉంటాడు కాబట్టి ఈ నెల రోజుల్లో ఇంకా పెండింగ్ పనులు ఏం చేసుకోగలుగుతాం అనే విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటి మనం చూసి ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు ఏదైనా ఉద్యోగ రీత్యా ఒక అద్భుతమైన మూమెంట్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, ఇంక్రిమెంట్స్ ఉన్నాయి, లేదంటే ఇంకో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకోండి, అది దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక చేంజ్ కావాలనుకున్న వాడు ఎవరైనా మిథున రాశి వారు ఇది రైట్ టైం అని చెప్తామన్నమాట. ఈ టైంలో కానీ ఒకసారి ప్రయత్నంగా చేయగలిగితే, ఒక ఇనిషియేటివ్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఒక 30 to 40% హైక్స్లో కొత్త కంపెనీలో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది గురు అనుగ్రహంతో వచ్చిన ఉద్యోగంగా భావించి మీరు వెళ్ళగలిగితే మాత్రం అది ఒక లైఫ్ స్టైల్ అంతా మారుస్తుంది. లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్ చేసినట్టుగా వెళ్ళి సక్సెస్ఫుల్ తీసుకెళ్ళే అవకాశం ఒకటి ఉంటుంది. ఇది మిథున రాశి వారి నుంచి మాట్లాడుతున్నాం. అలాగే ఈ మిథున రాశి వారికి వివాహం గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడాను. వివాహం జరగట్లేదు, 32 ఏళ్ళే 33 ఏళ్ళు అయిపోయి అనుకున్నప్పుడు కూడా ఈ గురుబలం ఉండటం ఈ టైంలోనే కానీ వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోగలిగితే దానికి సంబంధించిన జరగకపోవడానికి కారణమైనటువంటి ఏదైనా గ్రహరీత్యా దోషాలు ఉంటే అది నివృత్తి చేసుకుంటూ గురుబలం ఉంది కాబట్టి మన ప్రయత్నంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అది ఒక సక్సెస్ఫుల్ ఇవ్వడానికి అవకాశం ఒకటి ఉంటుంది. తర్వాత మిథున రాశి వారు ఎంతో కాలంగా కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. రకరకాల వ్యాపారం, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, ఎలక్ట్రికల్ అనుకోండి, తర్వాత అగ్రికల్చర్ అనుకోండి, ఆర్గానిక్ ఇండస్ట్రీ అనుకోండి, లేదా ఏ రకం ట్రేడింగ్ అనుకోండి, ఏదో చేస్తుంటారు. ఈ చేస్తున్న గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న మిథున రాశి వారికి అందులో ఒక గ్రోత్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా చెప్తాను, ఒక 10 years బ్యాక్ జిరాక్స్ షాపు అన్నా, లేకపోతే సెన్సరీ షాప్ అన్నా, లేకపోతే కంప్యూటర్ సంబంధించిన షాప్స్ అంటే అవన్నీ చాలా ఎక్కువ గొప్పగా చెప్పుకునేవాడు. అది అందులో లైఫ్ సెటిల్ అయిపోతూ అనుకునేవారు. కానీ ఈరోజు మనకు దేశంలో కానీ మన రాష్ట్రంలో కూడా ఎక్కడ ఈ జిరాక్స్ షాప్ ఎక్కువగా కనిపించడం మనిషి అంటే అందులో పెద్ద రాబడి లేదని. అలాగేంటంటే అప్పుడు సెటిల్మెంట్ అలా చేయొచ్చు, కానీ అలాంటి పనులు ఉన్నవాళ్ళు కూడాను ఇప్పుడు ఒక చేంజ్ కావాలనుకుంటే మాత్రం ఈ 1 monthలోనే కొత్త ఆలోచనతో వ్యాపారాన్ని మొదలుపెట్టచ్చు. ఇది 3వ పాయింట్. ఇక 4వ విషయంకి వచ్చిందండి. ఇప్పుడు మనం సాధారణంగా జరుగుతున్న విషయాలు ఏంటంటే రిలేషన్షిప్లోని కొన్ని ఇబ్బందులు పడుతుంటాం. ఏదో చిన్న చిన్న ఇష్యూస్ పెట్టుకొని అన్నదమ్ములు అక్కచెల్లెలు కలవకుండా గొడవ పడి బామర్దల నుంచి గొడవలయ్యి వాడు ముందుకు వెళ్ళకుండా ఒక శత్రుత్వాన్ని పెంచుకునే రకంగా ఉంటారు. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయంటే దాన్ని సమన్వయపరుచుకుంటూ వెళ్దామని ఒక అడుగు మీద కానీ ముందుకు వేయగలిగితే ఎంతో పెద్ద సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది 4వ పాయింట్. అంటే మిథున రాశి వారికి చెప్తున్నాను నేను క్లియర్గా. సమన్వయపరుచుకుంటూ ఏదైనా సాధించాలి అని అనుకుంటే మాత్రం 100% ఈ 4 రోజుల్లో దానికి ఒక రిజల్ట్ వస్తుంది. అంచేత మీరు ఆ ప్రయత్నంగా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళి ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా దానికి సంబంధించిన ఎన్ని డాక్యుమెంట్స్ కానీ ఏమైనా గ్యాదర్ చేసి ముందు అడుగు వేద్దాం అనుకుంటే ఈ 4 రోజుల్లో ప్రయత్నం చేయొచ్చు. విదేశాల్లో ఉంటున్న విద్యార్థులు ఎవరైనా కూడా